మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ మంజూరైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు 10,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది మంగళగిరి కోర్టు. హైదరాబాద్ మీర్పేట్ మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ మంజూరైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు 10,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది మంగళగిరి కోర్టు. దీనిపై మరిన్ని విశేషాలు వీరస్వామి ఫోన్లో అందిస్తారు. చెప్పండి వీరస్వామి. మాజీ ఎంపీ నందిగం సురేష్ కి బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టు మాత్రం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయల పూచీకత్తుతో మాత్రం అతనికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చూస్తున్నట్టు మాత్రం టీడీపీ ప్రధాన కార్యాలయం దాడి కేసులోను, దీంతో పాటుగా మరియమ్మ హత్య కేసులోను 2 కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం అతనికి మాత్రం బెయిల్ మంజూరు చేసేసి ఉపశమనం కలిగించిందని చెప్పేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు చూసుకున్నట్టు మాత్రం ఈ నేపథ్యంలో దాదాపు అతనికి ఉన్న ఒకవైపు నుంచి కూడా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం కుటుంబ సమేతంగా వాటి సమస్యల పరిష్కార దిశగా, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం వాటన్నింటినీ దృష్టిలో పెట్టించుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 10,000 పూచీకత్తు ఇవ్వాలి. పూచీకత్తు ఇచ్చిన తర్వాత మాత్రం అతనికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి స్పష్టంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ రోజు మాత్రం జైల్లో ఉంటాడు. రేపు మార్నింగ్ మాత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూచీకత్తుకు సంబంధించి న్యాయవాదులు మాత్రం సమర్పించిన తర్వాత అతను విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.